నీవు ఆ కట్నం తెస్తేనే నేను మారాను, లేకపోతే రోజు రాక్షసుడిగా మారక తప్పదు. మారడం తెలుసా? ఏమండి, ఒక్క పూట గడవటానికి పొట్ట పోసుకోవడానికి మహా కష్టమైన ఈ రోజుల్లో అంత డబ్బు మా నాన్న ఎక్కడి నుంచి తెచ్చిస్తాడండి? తెలుసండి, మీరు ఇలా అడగటం మీకు న్యాయం కాదండి, న్యాయం కాదు. మరి ఎలా చేస్తే బాగుంటుందో చెప్పు. మాట తప్పి కట్నం ఇస్తానని మోసం చేసి నిన్ను నాకు తగిలించాడు మీ నాన్న. మన ఇద్దరి ఆవేశానికి అర్థంగా పుట్టాడు వీడు. ఏమని భార్యాభర్తల బంధాన్ని అంత నీచాతి నీచంగా మాట్లాడకండి. మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకే అంత కోపం? ఏదైనా మాట్లాడితే లాటేస్తావు. కొద్దే గొప్ప చదువుకున్నదాన్ని ఉపయోగిస్తున్నావు నీ తెలివి. అసలు నిన్ను చేసుకున్నందుకు నాకు ఎన్నడైనా సుఖం ఉందా? కనీసం పెళ్లి సందర్భంగా మొత్తం సరేనా? లేదు. నిన్ను చేసుకున్నప్పటి నుండి దరిద్రం శని అన్ని ఆవరించాయి. ఏమండి, ఎందుకంటే ఇలాంటి మాటలతో నా మనసు బాధ పెడతాను. నా గుండెల్లో తూట్ల కింద పడవకండి, నేను వినలేకపోతున్నాను. ఆహా, మాట మీద అభిమానం ఉన్నదానివైతే మరి నా కట్నం సంగతి ఏమి చేశాడు మీ నాన్న? మాట తప్పి నిన్ను నాకు తగిలించి నే పేడ వదిలించుకున్నాడు మీ నాన్న. అసలు పెళ్లి కాకముందు ఎలా ఉండేవాడిని? పూల రంగంగా జలసగా ఉండేవాడిని. మరి ఇప్పుడు తాళక కట్టేట కుక్కలా అయింది నా జలసా బతుకు. అందుకే నేను పేడ వదిలించుకోవాలని నా ప్లాన్. మీరే మీ వ్యక్తిత్వాన్ని తక్కువగా అంచనా వేసి ఊహించుకుంటున్నారు. పరిస్థితులకి ఆహ్వానించి బానిసలుగా బ్రతుకుతున్నారు. మీకే మగ మహారాజు. మీరు ఏం చేసినా అది న్యాయం, ఏం చెప్పినా వేదం. మగాడు తప్పు చేసి శిక్షించదండి సమాజం. అది ఆడది తప్పు చేస్తే శిక్షిస్తుందండి సమాజం. మగవాడు న్యాయాలు తనకు అనుకూలంగా ఎప్పుడూ ఆది నుంచి మలుచుకుంటూనే ఉన్నాడు. ఈ సమాజం న్యాయాలు తెలియకుండా ఉన్నందుకు మీ కట్టుబాటుకు ప్రతి స్త్రీకి ఉరితాడై బ్రతుకుతుంది. ఏమండి, ఇప్పటికైనా మారండి. నేను మీ పాదదాసిగా పడి ఉంటాను. ఏమండి, నన్ను కాదనకండి, మీకు దండం పెట్టండి. నాకు ప్రేమ భిక్ష పెట్టి నీ వల్ల వేసుకుందామనుకుంటున్నావా? నన్ను మార్చడం కష్టం. మేకను గోవుగా మార్చగలవేమో కానీ ఇది రాగే మార్చలేవు. అసలు నీ దగ్గర ముందే కంపు అందా వికారం తప్ప దానిని పోయే ముష్టి వెదరైన చూడ్డ నీ ముఖం ఎలా ఉందా? ఏమండి, ఎందుకంటే కానిపోని మాటలతో నా మనసులు చిత్రవద చేస్తున్నారు. నేను వినలేకపోతున్నానండి, వినలేకపోతున్నాను. అభిమానం దెబ్బతిందా? ఓకే, అయితే నేను ఒకటి చెబుతా విను. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నేను నాన్నడికి కట్నం తేవాలి. లేని పక్షంలో నా గుమ్మం తొక్కడానికి వేయలేదు. నేను మాత్రం శుభ్రంగా మరో ఆరుదాని మీద 3 ముళ్ళు వేస్తాను. గుర్తుందా? చెప్పు, ఏం చేస్తావు? కట్నం చేస్తావా? నిన్న లేక మరో పెళ్లి చేసుకోమంటావా? చెప్పు, చెప్పలే. మీకు దండం పెడతానండి. ఏ పూటగా పూట నాన్న అవసరం పడుతున్నా మా నాన్న దగ్గర. చిన్నగా అంత ఆశ్చర్యం లేదని తెలిసి కూడా మీరు ఇలా అడుగుతాం. లేదండి, నేను వెళ్ళనండి. మీరు కొట్టినా తిట్టినా సరే నేను ఇక్కడే పడి ఉంటాను. ఎన్ని దండాలు పెట్టినా ఎందరి దేవుళ్ళకు మొక్కున్నా నా నిర్ణయం మారదు. నల్లని బండరాజు మీద మొక్కైనా మొలుస్తుందేమో కానీ నా హృదయం మాత్రం మార్చలేవు. నేను వెళ్ళనండి. మీరు ఎన్నన్నా నేను వెళ్ళను. అదే నీ నిర్ణయం అంటావు, అవునా? అవునండి. అయితే నా నిర్ణయం చెబుతున్నా విను. కట్నం తేలేని పక్షంలో నా ఇంటి నుండి నిర్భయంగా బయటికి వెళ్ళు. నీకు పాత స్నేహితులుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నీవంటే ఆరాధించే వాళ్ళు ఏదో ఒక మూలన ఉంటారు. నీకు దిక్కవులు లేకపోతే రోడ్డు మీద పెట్టుకొని బతుకుపో.
మీకు దండం పెడతానండి. నన్ను మన బాబుని కెంటేయకండి, మమ్మల్ని అనాథలు చేయకండి. నన్ను మీ పాదదాచిగా పడి ఉండేయండి. మీరు మంచిగా చూడకపోయినా పర్వాలేదు. ఏమండి, నన్ను మీ చంద్ర బ్రతకనివ్వండి. బయటికి పోవస్తుంది. ఏమే మాటలతో చేసే కొలిస్తే ఎవరవరు? చూసావా ప్రతివ్రత, నీవు వెళ్ళకపోతే ఈ కత్తి నీ కొడుకులో చూసుకోవాలి. పెడతానండి, అంత పని చేయకండి. మన బాబు కోసమైనా నన్ను బ్రతకనివ్వండి. వద్దండి, నన్ను చెప్పకండి. వదలను, నిన్ను వదలను. నీ దరిద్రం వదులుకుంటే ఇక నా జీవితం హాయిగా ఉంటుంది. అసలు నిన్ను వదిలితే నాకు మరో పెళ్లి అవుతుందా? అసలు అవలిస్తావా? అందుకే నిన్ను వదలను. వద్దండి, మీరు పెళ్లి చేస్తారు, మరో పెళ్లి చేస్తారే, హాయిగా బ్రతకండి. వెళ్ళిపోతారు. నా మాట నమ్మి. నా పెళ్లికి అడ్డులోని గ్యారెంటీ ఏంటి? మన బాబు మీద ఒట్టేసి ప్రమాణం చేస్తున్నారండి. నా మాట నమ్మండి, నన్ను వదిలిపెట్టండి. నాకు ఒట్టుల మీద నమ్మకం లేదు. నా కర్తవ్యం నిన్ను చంపటం, ఆ తర్వాత రంగవైభవంగా పెళ్లి చేసుకోవటం. ఆకలి తీర్చేవాళ్ళు లేదబ్బా. పడు ఈనాడు నా కన్నీళ్ళ పేరమ్మ అత్తారింటికి పంపలేదని ఈ సమాజంలో నా సీత బతకలేకపోయింది. నాలాంటి గడుపున పెట్టిన ఆడపిల్లల బ్రతుకులు కన్నీటి బ్రతుకులేనా? చెప్పరా, చెప్పు. మనిషి డబ్బు, డబ్బే మనిషి. డబ్బు డబ్బు డబ్బు. మనుషులకు సిగ్గు, మనసు, మానవగాలు ఉండవురా. కష్టము మీద కోరల్లో సిక్కి ప్రాణాలు కూతురు చూడరా.
ఇదేనా మన సంప్రదాయమిదేనా, ఇదేనా మన సంప్రదాయమిదేనా, పొరకట్టపు పిశాచాల దురంతార కోరలలో, పొరకట్టపు పిశాచాల దురంతార కోరలలో పుణ్యం పుణ్యం ఎరుగని ఆడ బ్రతుకు బలియేనా, ఆడ బ్రతుకు బలియేనా, ఇదేనా మన సంప్రదాయమిదేనా, ఇదేనా మన సంప్రదాయమిదేనా. లోకం ఎలా వెలిగిపోతుందో మీరు ఈ పనులు ఉంటుంటే అలా వెలిగిపోతున్నారయ్యా. ఏంటి నమ్మండి రామరారాం, ఈ మధ్య నీ బుర్ర పిల్లలు పని చేస్తుంది. ఏ పెద్ద కవి అయిపోదాం అనుకుంటున్నావా? ముందు హ్యాట్ ఊడిపోతుంది, ఆ తర్వాత ఇంజిన్ ఆగిపోయింది. జాగ్రత్త. హెడ్ ఊడిపోతే నా మిషన్ ఆగిపోద్ది, ఆ తర్వాత నా భార్య బిడ్డలు అనాథలైపోతారు. అంత పని చేయబోకండి. అలా రా దానికి నీవు నన్ను పగనక్కర్లేదు. నేను చెప్పింది చేయి, చేసింది చూడు, అంతవరకే నీ పని. అపార్థం చేసుకోకండి, అన్ని వేళలా మీ దాసునే. కూడా విశేషాలు ఏమిటో ఏముంటాయండి? రాష్ట్రంలో అసెంబ్లీ గొడవలు, కేంద్రంలో పార్లమెంటరీ గొడవలు, ఉండమంతులు ఓడవేయకూడదు, కొత్త మంత్రులు నియమించుకోవడం, ఇవే కదండి పేపర్లో ఉండేవి. ఈ ప్రజలు బంగాళాఖాతంలో పడి మునిగిపోయినా పర్వాలేదు, తమ తమ పదవులను మాత్రం భద్రంగా కాపాడుకుంటారు. నీ నాయకులు రామనాథం, నువ్వు గొప్ప జ్ఞానవయ్యా. ఇది చదువు, రోజు పేపర్లో ఏదో ఒక కళ్ళం చదువుతూనే ఉంటాం. చదువు అదేదో మీరే చేతులు నేనేంటాను. రామనాథం, ఎస్ఐ కింద పోలీసులు దేనికయ్యా? దొంగళ్ళు పట్టుకోడానికయ్యా. అది పాతకాల పద్ధతి, ఇప్పుడు అది కాదు. ఎస్ఐని పోలీసులు స్నానం చేయించటం, బట్టలు ఉతకటం, అవసరమైతే బజారుకి వెళ్ళటం, ఇంకా ఎన్నో పనులు చేయడానికయ్యా ఎస్ఐ కింద పోలీసులు. అలాగే నీవు కూడా. అర్థమైందండి, నేనే చెబుతున్నానండి. నేటి సమాజంలో మరో ఆడపడుచు ఆక్రందన. ఎందుకో ఆక్రందన? ఏమైంది పాపం? చదువుతున్నానండి. కట్నం తీసుకురాలేదని డబ్బు మనుషులైన అత్తామామలు మరియు సాంప్రదాయాల సాక్షిగా తాళికట్టిన భర్త నిర్దాక్షిణ్యంగా కత్తిపడి చంపేశారని సాక్ష్యాల ద్వారా తెలుస్తుంది. ఈ కేసు కోట నండూరు మండలం సబ్ ఇన్స్పెక్టర్ సి దారాసింగ్ అప్పారావు గారు దర్యాప్తు చేస్తున్నారు. ఇవండి ఈనాడు చెప్పుకోదగ్గ విశేషాలు. ఈ దేశంలో, ఈ పుణ్యభూమిలో ఆడపడుతులకు రక్షణ లేదా? ఎంత సిగ్గుచే! వెంటనే ఈ విషయాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చి ఈ సమాజంలో ఆడపడుతులకు రక్షణ చేకూర్చాలి. ఇదే నా ప్రతిజ్ఞ. ఆహా, ఎంత మంచివారండి మీది! వెన్నపూస లాంటి మనస్సు. ఈ డబ్బు యుగంలో మీలాంటి మహానుభావులు ఉండబట్టే ఈ భూగోళం ఇలా ఉంది, లేకపోతేనా 4 ముక్కలైపోయేది. రామనాథం, రెచ్చిపోతున్నావు, జాగ్రత్త. మీ నిజాయితీని ఉన్నది ఉన్నట్లుగా అక్షర రూపంలో వర్ణిస్తున్నారండి. రామనాథం, హలో, ఎవరు మాట్లాడేది? ఎస్ఐ గారా? ఏమిటి విశేషం? రాత్రి చేతులు నాగేంద్రాన్ని పడి తన భర్త కట్టం చేయడం, చంపేయడం చేత తన నాగర ఫిర్యాదు చేసుకున్నాడు. మరేం చేస్తున్నావు? దర్యాప్తుకి రమ్మంటారా వద్దంటారా అని అడుగుతున్నారా? వాడివయ్యా, నీ కాడి పొర సరిగ్గా పని చేయటం లేదా? ఎవడైనా నీకు ఎస్ఐ ఉద్యోగం ఇచ్చింది? ఆ ఊరిలో హత్య జరగటం, పోలీసులు రావటం ఎప్పుడైనా జరిగిందటయ్యా? బాధ్యతగా అడిగారా? పోలీలే. ఈ కేసు విషయం నేను చూసుకుంటా కానీ నువ్వు రానవసరం లేదు. ఎస్ఐ
రేపు సాయంత్రం మా కుమారుడు ధనరాజుది పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. ఆ పార్టీకి మీరు తప్పకుండా రావాలి. ఈ కేసు విషయం మీరు పెద్దగా ఇబ్బంది పడిపోకండి. కోరికెట్టేస్తున్నా. మీరే రక్షించాలి. నీ వస్తావని నాకు బాగా తెలుసు. మీకు తెలుసా? తెలియటం, పోలీసుల నోళ్ళు ముగించడం అన్నీ అయిపోయాయి. నీ మీద అపారమైన అభిమానం నరసింహం గారికి ఉన్నబట్టే నువ్వు బతికిపోయావు. లేకపోతేనా కటకటాల్లో జపం చేస్తున్నవాడివి. రామనాథం, నాగేంద్ర ఎవరయ్యా? మన మనిషి. మన మనిషిని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారు? అయినా ఏదో వేడి రక్తం కొద్ది చిన్న తప్పు చేశాడు అనుకో, ఆ మాత్రం దానికే. ఏదో సరదాకి చిన్న తప్పు చేశాడు. అవును నాగేంద్ర, ఎంతకు ఈ పని ఎందుకు చేశావు? గౌరవంగా కట్నం తెమ్మని అడిగితే పెద్ద ర్యాష్గా మాట్లాడింది. దాంతో రెచ్చిపోయి ఒక్క పోటు పొడి చేశా. శబాష్, ఈ సమాజంలో మగాడు అనిపించుకున్నాం. అయినా నిన్నెవడయ్యా అరెస్ట్ చేసేది? నా మనిషిని అరెస్ట్ చేసేద్దాము ఏ పోలీస్ ఆఫీసర్కు. అయినా జనాభా విపరీతంగా పెరిగిపోతున్న ఈ దేశంలో నీలాంటి యువకులు ముందుకు వచ్చి ఈ జనాభాను శ్మశానానికి తరలిస్తుంటే సన్మానించక అరెస్ట్ చేస్తారా? చీచి, ఎంత సిగ్గుచేటు. నేనే చీఫ్ మినిస్టర్ అయితే నిన్ను హోంశాఖ మంత్రిని చేసి సన్మానించేవాడిని. అవునండి, ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదండి. ఈ కాపు చేయండి. ఎన్నో పనులు ఉన్నాయి. రామనాథం, అయ్యా, ఈ పుట్టినరోజు పండుగ కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయండి.